ఈ మిగతా పేజీలలో కూడా రాశారు, అది కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇక్కడికో వార్త, మరో ఎన్కౌంటర్. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ సభ్యుడు భాస్కర్ మృతి. నేషనల్ పార్క్ అభయారణ్యంలో వరుస ఘటనలు. ఇక వరుస దెబ్బలతో మావోయిస్టు పార్టీ కుప్పకూలుతుంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు నేల కొరుగుతున్నారు. గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్కు అభయారణ్యంలో జరిగిన ఎదురుకాల్పులో మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఒక్కరోజు వ్యవధిలోనే అదే అభయారణ్యంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పులో తెలంగాణ మావోయిస్టు పార్టీ సభ్యుడు టిఎస్ సీఎం కొమరంభీం జిల్లా కార్యదర్శి మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయన మృతదేహంతో పాటు AK-47 రైఫిల్, పేలుడు పదార్థాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో అడపాదడప కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. భాస్కర్పై 25 లక్షల రివార్డు ఉందట. 40 సంవత్సరాలుగా 40 ఏళ్ల కిందట అడవి బాట పట్టిన మైలారపు భాస్కర్ 55 సంవత్సరాలు జీవితం మొత్తం అడవిలోనే ముగిసింది. ఇక ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చరకు చెందిన ఆయన 90వ దశకాలంలో పీపుల్స్ వార్లో చేరారు. తొలుత క్రాంతి పేరుతో కొరియర్గా పనిచేశారు. రెండో పేజీ. రైట్, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు భాస్కర్కు సంబంధించి ఇదంతా వార్తనిగా. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా ఇతనేనంటూ కూడా ఇక్కడ వార్త కనిపిస్తుంది. వెలుగులోకి తాజా చిత్రం. నేషనల్ పార్కు ప్రాంతంలోనే ఉన్నట్టు ప్రచారం. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మాడవి హిడ్మా తాజా చిత్రం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన అతను ప్రస్తుతం ఎలా ఉంటారనేది ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. సో దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి ఫోటోనే ఇన్నాళ్ళు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగారు అంతిమ దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో అతడి తాజా చిత్రం బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ దండకార్యంలో వేలాదిగా సాయుధ బలగాలు కూమింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పలు ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. కర్రెగుట్టల నుంచి మొదలుకొని అబూజ్మడు పర్వతాలతో పాటు నేషనల్ పార్క్లో అణువణువు జల్లెడ పడుతుండడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పార్టీ దళపతి బసవరాజ్ ఎదురుకాల్పులో మృతి చెందగా నేషనల్ పార్కులో గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, శుక్రవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు భాస్కర్ మరణించారు. అయితే తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు హిడ్మా ప్రాతినిధ్యం వహిస్తున్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొదటి బెటాలియన్ నేషనల్ పార్క్లోనే ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో హిడ్మా తాజా చిత్రం బహిర్గతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర కమిటీలో పిన్న వయస్కుడట. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లున్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51 సంవత్సరాలు మరియు తెగకు చెందినటువంటి హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయా, బెంగాలీ భాషలో పట్టుంది. దండకార్యంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరారు. భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది. అడవులోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణాతుడు. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారుపేరైన PLGAలో 1వ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్నారు. ప్రతి భారీ దాడులో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక 1994లో మధ్యమరి మండలం మామిడిగట్టు ప్రాంతంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. ఇక విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళారు. తర్వాత పార్టీలో క్రమక్రమంగా క్రియాశీలకంగా సభ్యుడిగా ఎదిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవిపై రాజకీయాలపై సంపూర్ణ అవగాహన ఉండడంతో ఆయన్ను పార్టీ కొమరం భీం మంచిర్యాల ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించింది. ఉద్యమంలో ఉన్నప్పుడే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మాపూర్కు చెందిన కంతి లింగవ్వ అలియాస్ అనితక్కతో వివాహమైంది. ఆమె 2 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని గర్జిరోలి ఎన్కౌంటర్లో మరణించారు. లక్ష్మీపూర్లో ఆమె అంత్యక్రియలు జరగగా భాస్కర్ హాజరు కాలేదు. కొన్నేళ్ల క్రితం ఆయన తండ్రి పోతన, తల్లి పోసాని మరణించినప్పుడు కూడా రాలేదట. సో మొత్తం మీద అయితే
ఇక్కడ మోస్ట్ వాంటెడ్ 25 ఏళ్ల క్రితం నాటి హిడ్మా చిత్రం ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో హిడ్మా చిత్రం అని ఇక్కడ రెండు చిత్రాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు చిత్రాల్లో మనం చూస్తే ఇదేమో హిడ్మా పాత చిత్రం, ఇదేమో హిడ్మా కొత్త చిత్రం. ఇప్పుడు కొత్త చిత్రం ప్రకారం 51 ఏళ్ల వయసు హిడ్మాకు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ భాస్కర్ అని నిన్ననే మృతి చెంది, నిన్న తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి అట. సో ఇక్కడ మొత్తం ఓవరాల్ మనం మావోయిస్టులు కనుక మాట్లాడుకుంటే వెలుగులోకి తాజా చిత్రం నేషనల్ పార్క్ ప్రాంతంలోనే హిడ్మా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుందట. నేషనల్ పార్క్ ప్రాంతంలోనే మరి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి పేరు పొందినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మరి నేషనల్ పార్క్ అభయారణ్యంలో ఉన్నట్టుగా పోలీసు భద్రత బలగాలు అనుమానపడుతూనే వరుస ఎన్కౌంటర్లు అయితే చేస్తున్నాయి. మొన్న చూసినాం, మొన్ననే ఆయన సుధాకర్ అంటే ఆయన ఎన్కౌంటర్ చేసినాయి, నిన్ననేమో భాస్కర్ అంటే ఆయన ఎన్కౌంటర్ చేసినాయి. ఇప్పుడు హిడ్మాని పట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. హిడ్మా ఆ పార్కులోనే మొదటి బెటాలియన్కు ఆయన నాయకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మరి నిజంగానే హిడ్మా దొరకడా మరి నిజంగా మరిన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయా, ఏం జరుగుతాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ప్రజా సంఘాలు, మేధావులు, పౌరక సంఘాలు, లెఫ్ట్ పార్టీలు, ఆల్ పార్టీలు అయితే శాంతి చర్చలు జరపాలంటున్నాయి. మావోయిస్ట్ పార్టీలు కూడా లేఖలు రాస్తున్నాయి, శాంతి చర్చలు జరపండి, ఈ యొక్క దాడులు వద్దు, ఈ ఎన్కౌంటర్లు వద్దు అని చెప్తున్నప్పటికీ భద్రతా బలగాలు ఎక్కడ కూడా వినట్లేదు. కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వరుస ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి. భాస్కరు, సుధాకరు, మరి రేపు హిడ్మానా, ఎవరు చనిపోబోతున్నారు, ఏం కాబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే మనకు కనబడతా ఉంది. సో మనం ఒక పోల్ కూడా పెట్టినాం ఈ మావోయిస్టులకు సంబంధించి, శాంతి చర్చలు జరపాలా వద్దా, శాంతి చర్చలు జరపరా, ఏం జరగబోతుంది అని చెప్పేసి మనం ఒక పోల్ కూడా పెట్టినాం. ఆ పోల్ కూడా చూస్తే చర్చలు జరుపుతుంది, చర్చలు జరపదంటే ఆల్మోస్ట్ చాలామంది చర్చలు జరపదని చెప్పేసి ఓట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూడాలి మరి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఎటువంటి రిప్లై రాబోతుంది అనేది. సో ఇది ఓవరాల్గా మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త. ఇంకేమైనా హైలైట్గా మనకు